తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డ్వామా పీడీ ఏ నాగమహేశ్వరరావు, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వై శ్రీనివాస్ తదితరులు ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నుంచి 36 ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వివిధ జిల్లాల్లో జలధార జలహారతి కింద 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలు అనుసరించి చేపట్టిన పనులు, వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలు విస్తృత ప్రచారం కల్పించాలని, తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద 19 మండలాల పరిధిలోని 253 గ్రామాల్లో మొత్తం 942 అభివృద్ధి పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పనుల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 39.40 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల కోసం 35,313 కోట్ల వ్యయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమావేశంలో వెల్లడించారు.